తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, టారోక రీడర్, వైదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క. నమస్తే వనజక్క. అక్క, సంకష్టహార చతుర్థి చాలా స్పెషల్ అంటారు కదా, అంటే ఎవ్రీ మంత్ వస్తుంది కదా. అంటే జనరల్గా వినాయక చవితి అనేది వేరు, సంకష్టహార చతుర్థి వేరు కదా. అసలు ఏంటి సంకష్టహార చతుర్థి స్పెషాలిటీ? ఏం చేయాలి ఆ రోజు అందరికీ బాగుండాలి అంటే? ఆ పేరులోనే ఉంది, సంకట అంటే ప్రాబ్లమ్స్ ని తొలగించే హర చేసే చతుర్థి కదా, అందులోనే ఉంది సకల కష్టాలని తీర్చే చతుర్థి, తీర్చేసేది. సో మనకి ఎలాగైతే నెలకి ఒకసారి మహాశివరాత్రి అట్లా వస్తే శివుడికి స్పెషల్ గా చేస్తాము, ఈసారి మాత్రం ఎవ్రీ మంత్ సంకష్ట. ఎవరైనా ఏదైనా నిజంగా ఆబ్స్టికల్స్ ఉంటాయి, చాలా లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఇట్లా ఇన్ని పర్టికులర్ వారాలు నెలలు ఒక 6 times లేకపోతే ఒక ఇయర్ మొత్తము చేసుకుంటాము, లేకపోతే రెగ్యులర్గా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు సంకటహార చతుర్థి. ఓకే, అట్లా అనుకుంటూ ఒక సంకల్పం పెట్టుకొని చేస్తే మాత్రం చాలా చాలా అంటే మన లైఫ్లో ఉన్న ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్స్, అంటే మనం మాట్లాడుకున్నాము ఒక వీడియోలో ఇష్టదైవము అని, లేకపోతే మన ఆరాధ్య దేవత, ఇష్టదేవత, మీ జాతకాలను బేస్ చేసుకుని మీ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ విఘ్నేశ్వరుడే మీ ఆరాధ్య దేవత, విఘ్నేశ్వరుడే మీ ఇష్టదైవత, మీ కుల అన్నీ అయితే కనుక ఇంకా బాగుంటుంది మీకు. ఓకే, ఈ పూజలన్నీ ఎందుకు చేస్తామంటే మన లైఫ్లో వచ్చే చిన్న చిన్న అడ్డంకులు ఏవైతే ఉంటాయో అవన్నిటిని తొలగించడానికి ఇది ఒక పాజిటివ్ పవర్ అన్నమాట. మనకి ఒక మంచి డైరెక్షన్ ఇచ్చే పూజలు ఇవన్నీ. ఓకే, అంటే ఇన్ని పూజలు చేస్తున్నాము, అన్నీ చెప్తారు, ఎవరికి ఏది ఇష్టం అనిపిస్తే అది చేయడానికి ఇవన్నీ మనకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకోవడం. ఓకే, సో ఇలాగ మనం అనుకున్నట్టు సంకటహార చతుర్థి అంటేనే మన ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేసేసే ఒక మంచి రోజు. కాబట్టి అదేంటంటే మన కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిలో వస్తుంది అనమాట. ఎవ్రీ పౌర్ణమి అయినా 4th డేకి వస్తుంది. చూసుకోండి, డేట్స్ చూసుకొని గుర్తుపెట్టుకొని ఆ రోజు చేయాల్సిన ఏంటి, ఫస్ట్ విఘ్నేశ్వరుడు కాబట్టి ఏ పూజ అయినా సూర్యోదయానికి ముందు చేస్తే, అట్లీస్ట్ సూర్యోదయం టైం కన్నా చేస్తే చాలా మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ టైం అంటాం కదా, తదాస్తు దేవతలు అంటాము, లేకపోతే మంచి పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఎనర్జీస్ ఉండే టైం. చాలామంది మిట్ట మధ్యాహ్నం 11ంటికి కట్ట చేస్తుంటారు, అంటే టైం లేని వాళ్ళు నో ఆప్షన్ చేసుకోండి. లేకపోతే ఎవరికైతే టైం ఉందో ఉదయాన్నే చేయడం చాలా ఉత్తమమైన పని. అయితే సంకటహార చతుర్థి రోజు ఏంటంటే మార్నింగే లేచి నార్మల్గా మీరు ఇంట్లో దీపం అది పెట్టుకొని ఉపవాసం ఉండాలి. యాక్చువల్గా ఆ రోజు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏదైనా సగ్గుబియ్యంతో చేసిన పాయసం కానీ, సగ్గుబియ్యంతో చేసిన కిచిడి కానీ, లేదు పళ్ళు అలాంటివి తిని ఈవినింగ్ దాకా ఉండి, ఈవినింగ్ గుడికి వెళ్ళి ఆ గుడిలో అంటే మన గరిక ఉంటుంది కదా, గరిక మాల కానీ, నార్మల్గా మాల వేసుకోలేకపోయినా కాస్త గరిక అన్న తీసుకెళ్ళి అక్కడ పెట్టడము. వినాయకుడికి ప్రీతికరమైనది అటుకులు, బెల్లము, లేకపోతే కుడుములు, ఇట్లాంటివి మీకు ఎంత వీలైతే అంత నైవేద్యం ఇంట్లోనే చేసుకోవచ్చు. గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో నైవేద్యాలు మీకు ఏ తోచిన నైవేద్యం పెట్టి మీరు విఘ్నేశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరం అవన్నీ చదవండి. సంకటహార గణపతి స్తోత్రం ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా చదవండి. 1 time 11 times 21 times 51 times అట్లా మీరు ఒక కౌంట్ అనుకొని అది అక్కడ కూర్చొని చక్కగా చదివి మనసులో ఏదైతే సంకల్పం ఉన్నదో అది అనుకొని ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉపవాసం ఉండి ఈ పూజలన్నీ చేసేటప్పుడు ఏంటంటే మా జాహ్నవి, మనము అంటే మనం మాట్లాడే మాటలు కూడా ప్యూర్గా ఉండాలి. ఇవి చేస్తూ కొంతమంది సడన్గా కోపం వచ్చి ఏదో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడము, చెడు మాటలు మాట్లాడడం, కోపంగా అబ్యూజ్ చేయడము, అలాంటివి చూస్తే అలాంటివి కాస్త అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఓకే, మనం ఇవన్నీ చేసేటప్పుడు ఇన్ని పూజలు ఇవన్నీ ఇన్ని రెమెడీస్ చేసేటప్పుడు మనం ఎంత డీసెంట్గా, ఎంత అంటే ఏమంటారు, అవి ఇవి చెడు మాటలు మాట్లాడకుండా, అబద్ధాలు చెప్పకుండా, అట్లాంటివి లేకుండా ఎంత బాగుంటే అంత బాగా ఈ రెమెడీస్ అన్ని పనిచేస్తాయి. మనం వాక్ శుద్ధి అంటారు కదా, అది ముఖ్యమంటారు. అవి చేశాక వినాయకుడు, ఎందుకంటే మనకి బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. మూలాధార అన్న మెయిన్ చక్ర, మూలాధార చక్ర అంటారు కదా. వినాయకుడి పూజలు ఎవరైతే ఎక్కువగా చేస్తారో వాళ్ళకి ఆ చక్ర కూడా బాగా యాక్టివేట్ అయ్యి మెయిన్ చక్ర, మూలాధార చక్ర అదే కాబట్టి మనకు ఒంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్ప్ చేయడానికి కూడా వినాయకుడి పూజలు చాలా చాలా పనిచేస్తాయి. అయితే ఇలా మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ దేవుడికి నైవేద్యాలు అవి పెట్టి
మూన్కి స్పెషల్గా మనం చందమామకు కూడా పూజ చేస్తారు ఆ రోజు. అయితే ఏం చేస్తారంటే చక్కగా ఒక ప్లేట్లో మీరు బయట మీ ఇంటి బయటకు వెళ్ళి ఒక ప్లేట్లో ధూప దీప నైవేద్యాలు అన్నీ పెట్టి ఆ చందమామని ఫేస్ చేసుకుంటే మీరు ఒక వాటర్ ఆఫర్ చేయాలన్నా గంధము, నీళ్లు, బియ్యం, ఓకే, ఈ 3 మీరు చందమామకి ఆఫర్ చేయాలి. అంటే ఇట్లా కాస్త అటువైపు విసిరాలి, ఓకే. ఇట్లా విసిరి అంతా చేసేస్తే చక్కగా వీలైన వాళ్ళు గుడికి వెళ్ళండి, ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి, లేకపోతే లేదు. ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత నార్మల్గా మీరు భోంచేసేయచ్చు. నాన్ వెజ్ అవన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే, చేస్తే మంచిది కాదు, చేయాలి. అవన్నీ ఏ పూజలు అన్నా కానీ మనం ఒకవేళ ఎనీ రెమెడీస్, ఏకాదశి కానీ, శనివారం రెమెడీస్ కానీ, అమావాస్య, ఆ రోజుల్లో ఎస్పెషల్లీ మనం ఎంత సాత్విక ఆహారం తినగలిగితే అంత మంచిది మనకి, ఓకే. సో ఇట్లాంటివి ఇంకా ఏంటంటే ఇది ఎవరికి ఇంకా ఎక్కువ బెనిఫిషియల్ అంటే పిల్లలకి, చదువుకునే పిల్లలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఎవరికన్నా ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు చాలా గవర్నమెంట్ పోస్ట్స్ పడ్డాయి కదా, వాళ్ళకి ఎవరికైనా నిజంగా ఇందులో మీకు బాగా మంచి రిజల్ట్ రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక సంకల్పం చేసుకోండి. ఒక ముడుపులాగా కట్టుకొని మేము ఇన్ని నెలలు ఇన్ని సంకటహార చతుర్థులు చేస్తాము. అది చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ సంకటహార స్తోత్రం ఏవైతే ఉంటుందో గణపతి స్తోత్రం అది కౌంట్ పెంచాలి. 51, 101 అట్లా పెంచుకుంటూ చేస్తే మాత్రం తొందరగా మీరు రిజల్ట్ చూస్తారు. ఓకే, అంటే అటుకులు బెల్లం ఆఫర్ చేస్తే సరిపోతుందా? సరిపోతుంది, సింపుల్. మీ ఓన్లీ బెల్లం కూడా ఓకేనే. అంటే ఇంట్లో చేయలేని వాళ్ళు గుడికి కూడా వెళ్ళొచ్చా? ఇంట్లో చేసుకోలేని వాళ్ళు గుడికి కూడా వెళ్ళండి. చాలా మందికి ఇంట్లో చేసుకోలేరు, వాళ్ళకు ఉండే రకరకాల ఇబ్బందులు అనుకోవచ్చు, జాయింట్ ఫ్యామిలీస్ ఉండొచ్చు, లేకపోతే ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు ఏంటి పూజలు అనే వాళ్ళు కూడా ఉంటారు, అలా రకరకాల అట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గుడిలో కూడా వెళ్ళి చేసుకోవచ్చు. నైవేద్యాలు ఇన్నే పెట్టాలి అని లేదు, సింపుల్గా బెల్లం పెట్టండి, లేకపోతే ఏమీ లేదు దండం పెట్టుకొని వచ్చేయండి. చేయగలిగితే కుడుములు చేస్తే మంచిది. కుడుములు పెట్టేటప్పుడు కూడా 11, 21 అట్లా ఈ కౌంట్ పెడితే చాలా బెటర్. సో ప్రతి సంకష్టహార చతుర్థికి కుడుములు ఇంకా కొంచెం మంచిది చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇంకా బాగుండాలి, ఇంకా కొంతమంది స్తోమత ఉన్నది, చేయించుకునే ఇంట్రెస్ట్ ఉంది, భక్తితో చేయించుకుంటాం అన్న వాళ్ళు ఆ రోజు గణపతి హోమం కూడా చేయించుకోవచ్చు ఇంట్లో. గణపతి హోమం చక్కగా ఇంట్లో అంతా మగపిల్లలకు కలిసి కూర్చొని చేసుకుంటే బాగుంటుంది. అక్క గణపతికి ఏ పువ్వులతో ఎక్కువగా అలంకరించాలి? గన్నేరు పూలు ఆయనకి అన్నీ పెడతాం కదా మనము, ఎక్సెప్ట్ తులసి ఇవి పెట్టము, మిగతా అన్నీ ఆయనకి గరిక మెయిన్ ఇంపార్టెంట్. గన్నేరు పువ్వులు, అన్ని రకాల పువ్వులు ఆయనకి ఆఫర్ చేయొచ్చు. అక్క మరి ఆ పూజలో ఇంకా స్పెషల్గా ప్రత్యేకించి స్తోత్రాలు ఏమైనా ఉంటాయి? వినాయకుడికి మనం మన ఇండియాలో ఎవరిని అడిగినా చెప్పేస్తారు, శుక్రాం వరదరం విష్ణు, అది వచ్చేస్తుంది ఫస్ట్ అయితే. ఓం గం గణపతే నమః. ఓం గం ఏమీ రావట్లేదు మనకి చదవడం రాదు తెలుగు. కొంతమంది చాలా మంది ఇబ్బంది పడతారు, నోరు తిరగట్లేదు, ఓం గం గణపతే నమః అంతే. అది కూడా రాకపోతే చక్కగా దేవుడి ముందు కళ్ళు మూసుకొని అట్లా మీ మనసులో ఉన్న కోరిక చెప్తూ ధ్యానం చేయండి. మనం ఎట్లా చెప్పినా అక్కడికి రీచ్ అవుతుంది, అంతేనా? అంతే. అట్లా చేస్తూ చక్కగా భక్తితో నమ్మకంతో చేయండి. యాజ్ ఆల్వేస్ టెస్టింగ్ మాత్రం చేయొద్దు ఏం చేసినా. అంటే దీపంలో అంటే నార్మల్ దీపమేనా? కొబ్బరి నూనె దీపం పెట్టాలి కొబ్బరి నూనె వినాయకుడికి. ఇదొకటి చెప్పలేదు అనుకుంటా. కొబ్బరి నూనె దీపం పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ ఎవ్రీ బుధవారం కూడా ఎవరైనా మీరు స్పెషల్గా చేయాలనుకుంటే వెడ్నెస్డేస్ కొబ్బరి నూనె దీపం పెడితే సరిపోతుంది. సూపర్ అక్క, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే మీరు చెప్పే ఒక్కొక్క రెమెడీ చాలా మందికి సొల్యూషన్స్ ఇస్తున్నాయి, చాలామంది కమెంట్స్ కూడా ఇస్తున్నారు. నిజంగా ఈ రెమెడీస్ మేము ఫాలో అయ్యాం, మాకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేసింది. థ్యాంక్ యూ వనజక్క అని కూడా చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. సో చూసారు కదండి, మరి ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నాయి అని బాధపడే కన్నా చిన్న చిన్న రెమెడీస్ కదా జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. సో నమ్మాలి, నమ్మకం ప్రధానం. నమ్మి ఈ రెమెడీస్ని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. సో దేనికైనా సరే నమ్మకం ప్రధానం. మరో చక్కటి అందరికీ ఉపయోగపడే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.